అన్నా లీలా మహల్లో మంచి ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయిందటన్నా, వెళ్దాం. రే ఏంద్ర ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పంప తీసి ప్రిన్సిపల్ గారు పోయాడా ఏంది? ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వలేరా అన్నా? అన్నా ఏడా సినిమా మొదలైందిరా, ఇంకెందుకు టికెట్లు బొక్క? డియర్ హెచ్ఓడీస్ అండ్ రెస్పెక్టెడ్ లేడీ లెక్చరర్స్, రెస్పెక్ట్ ఎక్కువైతుందమ్మా. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన కాలేజీ చరిత్రలో ఒక అద్భుతమైన రోజు, వెరీ స్పెషల్ డే. వీడికి మైకి దొరికిందిగా, ఇక మొదలు పెట్టాడు. మన కాలేజీ స్టూడెంట్ అభి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ లో మన కాలేజీ పేరు నిలబెట్టి ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. ఈడేదో ఒలింపిక్స్ కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అభి, కమ్ టు ద డయాస్. కంగ్రాచులేషన్స్ రా, ఎల్లు. ఇన్స్పైర్ అయిన ప్రతి ఓడు కప్పులు తీసుకొస్తే గ్రౌండ్ లో ఎవడున్నాడు, అందరూ స్టేజ్ మీద ఉంటారు. అన్నా ఈ సంతాప సభలు మనకి ఎందుకన్నా, పోదాంరా. నా నా ఈడేమో దీని మాయలో పడ్డాడు, పద్దాగా కాలేజీకి పోదాం అంటాడు. ఏదో చేయాలి. అరే కాగితం మీరా, మనకు వాటితో పని ఏంటన్నా? ఎందుకు కొట్టారా పుస్తకాలు పెన్ను లేకుండా కాలేజీలకి? అరే మేధావి ఇట్రారా, లవ్ లెటర్ ఒకటి చెప్తాను రాయిరా. అమ్మో, లవ్ లెటరా? నాకు రాదన్నా. మరి నువ్వేదో పెద్ద పుడింగివి, పోటుగాడివి, కప్పులు, స్టేజీలు, ఏందా ప్రిన్సిపల్ గాడి బిల్డప్ ఇదంతా? అయ్యే నిజంగానే రాదన్నా. నేను చెప్తాను రాయ్. అరే బండా నువ్వు ఒంగోరా. నేను అట్లాంటి కాదన్నా. మేము అత్తాంటి వాళ్ళమే అన్నా, ఒంగే రాయే. ఇలాగే రాయనా అన్నా? అదే రాయి. అన్నా నేను ఒకటి చెప్తానన్నా. చెప్పరా. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేనన్నా. అన్నా సూపర్. నేను ఒకటి చెప్పనా? చెప్పు. అన్నా నేను కూడా ఒకటి చెప్తానన్నా. ఏంటిదిరా? కోకో కోలా పెప్సీ మన జంట సెక్సీ. యు ఆల్సో సెక్సీ. ఒంగో రాయ్, ఇది కూడా రాయ్. ఇంకోటి ఏదో బలంగా పడాలరా. అదేం పూ, వెళ్ళి పోవా గులాబోవా, ఏదో పూలే. రాయ్, అది కూడా రాయ్. లాస్ట్ లో ఇట్లు మీ భవదీయుడు భారతీయుడు రాయ్. అదే చించు, పేపర్ చించు. అన్నా రే, అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది చూడు కదా, ఈ లెటర్ తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చే. అన్నా నేనేమన్నా? ఇస్తావా ఇవ్వవా? లేదంటే ఎగ్జామ్ లో నా హాల్ టికెట్ నంబర్ కు బదులుగా నీ హాల్ టికెట్ నంబర్ ఉంటది. నాకు చదువుతో పన్లా. అదే అన్నా, యాక్చువల్ గా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు వాడు ఆ లెటర్ తీసుకెళ్లి అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయి చెప్పు తీసుకొని కొట్టేలోపు నువ్వు వెళ్ళి కొడతావు. అప్పుడు వాడి జీరో, నువ్వు హీరో. నీకు ముద్దులు, వాడికి గుద్దులు. అదన్నా చూద్దాం. నేను అదే అంటున్నా, దాని డ్రెస్ నిజంగా చాలా బాగుంది. అది అసలు చెప్తుంటే వాట్? చెప్పుతో కొట్టిద్దని నా పని 200 రా. కాదన్నా, చేత్తో కొట్టింది, నాదో 100. కొట్టు కొట్టు కొట్టు. ఏంటిది? లెటర్. లవ్ లెటరా? థ్యాంక్ యూ. చెప్పు కాదు, చెయ్యి కాదు, రెండు నాయే. దోలు తీరింది అదోలకి. అంటే అది వదిన లీవ్ లెటర్ అనుకుంటా. నేను మాట్లాడతా, నేను సెట్ చేస్తానా. ఇందరా ఉద్యోగం రాగానే ఇచ్చేస్తాను రా. పర్లేదు లేరా, ఉన్నప్పుడు ఇద్దు గాని నాకు మాత్రం ఎవరో చెప్పు. నువ్వు కాక
వాడు కూడా నా కొడుకు లాంటి వాడే. ఈ పోలీసుల గొడవ వల్ల ఎవరు ఉద్యోగం కూడా ఇవ్వట్లేదురా. నీకు మంచి రోజులు వస్తాయరా. నానా ఈ డైలీ కాలేజీలు రావడం మన వల్ల కావట్లేదురా. క్వశ్చన్లే వస్తాయి, నేను అవునురా. చెప్తున్నానుగా. ఈ రెండు వస్తావుగా. అరే లవర్ బాయ్ ఇటారా. ఏంట్రా నిన్నేమో లవ్ లెటర్ పట్టుకుని వెళ్ళావు, ఇవాళ ఉట్టి చేతులతో ఊపుకుంటూ వెళ్తున్నావు. ఉత్సవాలతో ఎక్కడ వెళ్తున్నావు అన్న? పుస్తకాలు ఉన్నాయిగా. పుస్తకాలు ఉన్నాయన్నా, కానీ లవర్ బాయ్ చేతిలో ఉండాలి పుస్తకాలు కాదన్నా. ఆ పువ్వు ఇటీరా. ఇదిగో పువ్వు తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చేయి. అన్నా ఏంట్రా 1 month ఎగ్జామ్స్ ఉన్నాయి, గుర్తుందా? ఓ ఓ ఓబే అన్నా, యాక్చువల్ గా ప్లాన్ ఏంటంటే నువ్వు మూసుకొని కూర్చో, నువ్వు నీ తొక్కుల ఐడియాలు. రండ్రా. అయ్యో జరగరా. ఇప్పుడు చూడు. ఏంటి? నాకేనా? దిగు. తీసుకో. అన్నా నాదే అనుకున్నా, నీది కూడా పని చేయట్లేదన్నా. అదే ఐడియా ఐడియా. రేయ్, నీ వ్యాపారం సాగినా సాగకపోయినా సాయంత్రం 6 గంటలకల్లా డబ్బులు నా చేతికి అందాలా, అర్థమైందా? వెళ్ళండి. ఏంటండి మీ అన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే మీరేంటండి చిల్లర వ్యాపారం చేస్తున్నారు? ఎర్రా ఆయ్. చిల్లర వ్యాపారమా? నీకు లెక్క చెప్తాను. వాళ్ళకి వ్యాపారానికి రోజుకి 1000 రూపాయలు కావాలి. వడ్డీ డబ్బులు 150 రూపాయలు నేను ముందే తీసేసుకుని ఒక్కొక్కరికి 850 రూపాయలు చొప్పున ఇస్తాను. అంటే 150 రూపాయలు చొప్పున 100 మందికి రోజుకి 15,000. నెలకెంత? 4,50,000. సంవత్సరానికి 54 లక్షలు. అవునండి. అంటే పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట. ఏ కష్టం పడకుండా ముందే లాభం వచ్చే వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది డైలీ ఫైనాన్సరా. ఇప్పుడు చెప్పు, ఇది చిల్లర వ్యాపారమా? కాదండి. పని చూసుకో. రా. అనే వెళ్దామా? ఉండరా, వెళ్దాం, ఉండు. టైం అవుతుందనే. ఉండరా, ఇంకా అమృతి గడియలే రాలేదు. వెళ్దాం, ఉండు. అమ్మా కాఫీ. ఇంకా లేట్ అయితే టెండర్ పోద్దన్నయ్య. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ తల్లి. బంగారు. ఏంటి డాడీ ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదా? చిన్న ఇంపార్టెంట్ పని తల్లి, నువ్వు ఎదురొస్తే నేను బయలుదేరతా. నా కోసం వెయిట్ చేస్తున్నారా? ముందే చెప్పొచ్చు కదా డాడీ. ఏం పర్లేదమ్మా, వెళ్దాం, రారా. కాలేజ్ ఎలా ఉందమ్మా? బాగుంది బాబాయ్. సీనియర్స్ వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఏదైనా ఉంటే నేను చూసుకుంటా బాబాయ్, నీ దాకా రానివ్వలే.
బాయ్ 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 బాయ్. ఆగరా లవర్ బాయ్, మొన్నేమో లెటర్ ఇచ్చావు, నిన్న ఫ్లేవర్ ఇచ్చావు, నెక్స్ట్ ఏంటి? ఇంకేముందన్నా మార్నింగ్ షోనే. ఇదిగో లీలా మహల్, ఇంగ్లీష్ సినిమా, కార్నర్ సీట్లు, పండగ చేసుకో. అన్నా ఒరే నీ బిత్తర చూపులు, నా బెదిరింపులు ఇంత లాగు లేదమ్మా, తీసుకో. మ్. ఓ సైకిల్ మీద ఎలా వెళ్ళాలని సిగ్గుపడుతున్నావా? గొప్ప గొప్ప వాళ్ళందరూ సైకిల్ మీద తిరిగారమ్మా, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు, నువ్వు రారా. అన్నా ఈసారి ప్లాన్ క్యాన్సిల్ అయ్యే సమస్య లేదన్నా. ఇంగ్లీష్ సినిమా టికెట్లు చూడంగానే గోబ పగిలిపోయింది అనుకో, అప్పటికి లేదనుకో, సైకిల్ చూడంగానే సమస్యే లేదు. ఈసారి మిస్ అయిందనుకో, రేపు కాలేజీకి సెలవే. దేనికన్నా? నీ సంతాప సభకరా. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. మూవీ టికెట్సా? లీలా మహల్ మార్నింగ్ 11 o'clock షో. మనకు కూడా తెచ్చారా? ఎలా వెళ్దాం? దీని మీద అక్కడ నా బైక్ ఉంటుంది, తీసుకురా. వెళ్ళు. ఏంటి నువ్వు? దిస్ ఇస్ టూ మచ్. కొంపతీసి సినిమాకి వెళ్తావా ఏం నువ్వు? నీకేమైనా పిచ్చా ఏంటి? అవును పిచ్చే. ఏమైంది దీనికి? ఈ సిటీలో నాకు రోజు ఇచ్చి ప్రపోజ్ చేసే ధైర్యం ఎవరికుంది? ఏంటి తోసుకొస్తున్నావు? నడపడం రాదా? ఉఫ్. తీసుకో, తర్వాత వచ్చి తీసుకుంటా. తప్పుకో. ఎక్కు. నువ్వు చూస్తుండవు ఈ రోజు వాడి సైకిల్ పంచర్ పడుద్ది. ఎక్కవయ్యా. ఏంటి దీనికి ఇంత ధైర్యం? అన్నా వదిలేదన్న వాడి బండి ఎక్కింది. రే పదండ్రా బండి తీయండి. ఏనన్నా ఇది? రే ఏంట్రా ఇది? రే నువ్వు అటెల్రా, రే నువ్వు అటెల్రా. అన్నా నువ్వు ముందు పోనీ అన్న. రైట్ ఎటు నుంచి వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చి లీలా మాల్కే కదరా. రండి. కరెక్టే అన్నా, నీకు పని చేస్తానా పని. నువ్వే నువ్వే నా కళ్ళలో కలలా ఉన్నావులే.
సన్నిధి ఉంది ఇలా నీతోనే ముడిపడి ఉన్నది అటు ఇటు పోతే అలా నిజం నేడు మారిపోతుంది ముఖాముఖి నీతో ఇలా నా కన్ను కలబడుతున్నది నీ చూపునే వచ్చే బలా చేజారిపోతే ఊరుకోదులే ఏదో చనువై నీకెదురొస్తాలే రోజు తగువై సాధిస్తాలే నా మొదటి ప్రేమకు నువ్వని అల్లరిగా నిన్నే అల్లుకొని నువ్వే నువ్వే నా కళ్ళలో కలలా ఉన్నావులే ఇన్నాళ్ళు వేడుకలా నిన్నే చేరి క్షణం కాదమ్మాడుతున్నది సంతోషాల అంచనా చిందులేస్తున్నది మురిసి నా మొదటి ప్రేమకు నువ్వని అల్లరిగా నిన్నే అల్లుకొని చిన్ననాటి చదివే నువ్వని నీ వెనకే కదిలా వదలను ఇప్పుడు వస్తా ఏం కావాలి సార్? అది ఏం బా మళ్ళీనా కుమ్మెద్దాం పదా. నేను చెప్తున్నాను కదా వెళ్ళమంటారా సార్? నువ్వు వెళ్ళి పని అవుద్ది. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరై మీరు? ఏదైనా ఉద్యోగం ఉంటే ఏమిటి సార్? ఉద్యోగాలు ప్రస్తుతానికి ఏం లేవు. ఏ పనైనా చేస్తాను సార్. ఓ పని చేయండి, మీ నెంబర్ ఇచ్చేళ్ళండి, నేను ఫోన్ చేస్తాను. ఎందుకు ఏం పని చేస్తారా మీరు? ఏదైనా పని ఉంటే ఈ నెంబర్ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. మంచిది. రేయ్ సార్ ఇటు రారా. నమస్తే సార్. రేయ్ వాళ్ళు ఎందుకు వచ్చారు? నా కూర్చొని అడిగిరా. వాళ్ళు ఉద్యోగాల కోసం వచ్చారు సార్. నువ్వేం చెప్పు. ఉద్యోగాలు లేవని పంపిస్తాను సార్. సరే వెళ్ళు. అలాగే సార్. ఎరా ఏం చేస్తున్నావు? కాలేజీ లేదా? ఎందుకు వెళ్ళలేదు? నీకేం అర్థం కావట్లేదురా మన పరిస్థితి. మీ అమ్మ రెక్కల కష్టం మీద బతుకుతున్నావు మనం. ఇంత కష్టపడి నేను చదివించేది ఎందుకో తెలుసా? నువ్వు బాగా చదువుకుని ప్రయోజకుడు అవుతావని. వెళ్ళు, కాలేజీకి వెళ్ళు. నువ్వేంటే అడిగి చెప్పొచ్చుగా. ఏం చేయాలో అర్థం కాదు.
ఏంట్రా మేధావి, నా ఫిగర్ తో నీ ఎక్స్ట్రా ఏంట్రా? మీరే అన్నారు కదా. మళ్ళీ నేనే చెప్తున్నా, తనని చూసినా, ఇంకోసారి తనతో మాట్లాడినా, తనతో తిరిగినా ఈ బాక్స్ ప్లేస్ లో నీ తలకాయ ఉంటది. అర్థమైందా? అర్థమైందా? థ్యాంక్స్ అన్నా. ఎద్దులా ఎదిగా కూడా కాలేజీకి రావాలంటే బద్ధకంగా ఉందిరా. రే రే సిరి వస్తుందిరా. హాయ్ రా, వస్తున్నా. రే రే అక్కడ ఉన్నారా, వెళ్ళిపోతున్నావా? సాయంత్రం సూర్యగాడి బర్త్డే చూసుకొని ఆ సామిరంగా వీళ్ళు ఏర్లై పారించాలి మనం అందరం. అస్సలు తగ్గేదే లేదు, కుమ్మేద్దాం అంతే. ఎవడొస్తా ఎగ్జామ్స్ కదా, నాలో నేను చదువుకుంటున్నా, తప్పుగా అనుకోవద్దు. ఏంట్రా తప్పించుకుని తిరుగుతున్నా? అవాయిడ్ చేస్తున్నావా? అదేం లేదండి. హలో, నేను ఒకడు ఉన్నాను ఇక్కడ. నా రూమ్ లో ఏంటి పంచాయతీ? మీరు ఉండండి సార్. అబ్బచ్చా, నేనేమైనా పిచ్చి దానిలా కనిపిస్తున్నానా? యాక్చువల్ గా ఆ మున్నాగాడు ఇవ్వమన్నాడని లెటర్ ఇచ్చా, వాడు వద్దన్నాడని అవాయిడ్ చేస్తున్నా అని పిచ్చి పిచ్చి కథలు చెప్పకు. అది నిజమే కదండి. ఆ మున్నాగాడు నా హాల్ టికెట్ నెంబరు వాడు వేస్తానన్నాడని. ఛాన్సే లేదు. ఆడిని ఎప్పుడో డీబార్ చేశాగా. అవునా? థ్యాంక్ యూ సార్. ఇచ్చూడ్రా, వాడు ఇవ్వమంటే ఇచ్చేసి వద్దంటే వదిలేయడానికి